ఏపీ తెలంగాణ మధ్య మైత్రి బంధం మరింత పెరగబోతుందా? ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానున్న నేపథ్యంలో అందరిలోనూ ఇవే అంచనాలు. ఇప్పటికే కొత్తగా ఎన్నికైన ఏపీ ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలుపుతూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫోన్ కాల్ చేయడంతో సరికొత్తగా ఆశలు చిగురిస్తున్నాయి. మరి రాబోయే రోజుల్లో ఇరువురు ముఖ్యమంత్రులు పరస్పర సహకారం అందించుకొని రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారా అన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. ఆంధ్రప్రదేశ్లో నూతన ప్రభుత్వం కొలువు తీరేందుకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఈ నెల 12న ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. అయితే ఇప్పటికే ఆయనకు దేశవ్యాప్తంగా పలువురు నేతలు ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే పొరుగు రాష్ట్రమైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబుకు కాల్ చేసి శుభాకాంక్షలు చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. అంతేకాదు, రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్లో ఉన్న విభజన సమస్యల పరిష్కారానికి కృషి చేద్దామంటూ ఆయన ప్రతిపాదించడం, అందుకు చంద్రబాబు సానుకూలంగా స్పందించడంతో రెండు రాష్ట్రాల మధ్య దాదాపుగా 10 ఏళ్ల నుంచి అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిజానికి గతేడాది తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టారు రేవంత్ రెడ్డి. అయితే ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఉండటంతో పెద్దగా సఖ్యత లేకుండా పోయిందన్న వాదన వినిపించింది. అదే సమయంలో స్వయంగా ఓ ఇంటర్వ్యూలోనూ తనకు కనీసం జగన్ శుభాకాంక్షలు సైతం చెప్పలేదని వ్యాఖ్యానించారు సీఎం రేవంత్ రెడ్డి. దీంతో రెండు రాష్ట్రాల మధ్య అంత సత్సంబంధాలు లేవన్నమాట బహిరంగంగానే వినిపించింది. కానీ మారిన పరిస్థితుల్లో తాజా ఎన్నికల్లో ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. పైగా గతంలో తెలుగుదేశంలో రేవంత్ రెడ్డి చాలా కీలకంగా వ్యవహరించేవారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా కూడా ముద్రపడ్డారు రేవంత్ రెడ్డి. ఆ తర్వాత పార్టీ మారినా ఇప్పటికీ చంద్రబాబు అంటే తనకు ఎంతో అభిమానం అని చెబుతుంటారు రేవంత్ రెడ్డి. అటు చంద్రబాబు ఇటు రేవంత్ మధ్య ఉన్న ఈ స్నేహబంధమే ఇప్పుడు రెండు రాష్ట్రాల ప్రజల్లోనూ కొత్త ఆశలు రేపుతోంది. పైగా తెలంగాణలో అధికారంలో రాకముందు వచ్చిన కొత్తలోనే పలు కీలక అంశాల్లో బీఆర్ఎస్ వైఖరిపై నిప్పులు చెరిగారు రేవంత్ రెడ్డి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు సరిగ్గా ఒక్కరోజు ముందు నాగార్జున సాగర్ పైకి ఏపీ పోలీసులు రావడాన్ని తప్పుపట్టిన ఆయన నాటి కేసీఆర్ సర్కారు ఏం చేస్తుందని విమర్శలు గుప్పించారు. ఇక అధికారంలోకి వచ్చి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సైతం కృష్ణా ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్ వైఖరిపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి. ప్రగతి భవన్లో జగన్కు పంచభక్ష పరమాన్నాలు పెట్టి జీవో 203 రాసిచ్చారని ఆరోపించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ప్రగతి భవన్లోని పునాదిరాయి పడిందంటూ ఘాటైన విమర్శలు గుప్పించారు సీఎం రేవంత్ రెడ్డి. అంతేకాదు, మంత్రి రోజా పెట్టిన రాగి సంగటి, రొయ్యల పులుసు తిని రాయలసీమను రతనాలసీమ చేస్తానని చెప్పారంటూ కేసీఆర్పై విరుచుకుపడ్డారు. ఇలా పలు అంశాల్లో రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలపై విమర్శలు గుప్పించారు రేవంత్ రెడ్డి. నేను సూటికి ఒక్క మాట అడగదలుచుకున్న చంద్రశేఖరరావు, నీకేమాత్రం సిగ్గున్న ఒక్క మాటకు సమాధానం చెప్పు. ఇక్కడ ఎన్నికల రోజు పోలింగ్ రోజు పొద్దున్నే నాగార్జున సాగర్ భూభాగం మొత్తం తెలంగాణలో ఉంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కంప్లీట్గా తెలంగాణ స్వాధీనంలో ఉంది. కనీసము శ్రీశైలం అన్న సగం వాళ్ళ చేతిలో ఉంది, సగం మన చేతిలో ఉంది. జగన్మోహన్ రెడ్డి పోలీసులు తుపాకులు వేసుకొని నాగార్జున సాగర్ డ్యామ్ మీదకి వచ్చి ప్రాజెక్టును హ్యాండ్ ఓవర్ చేసుకోరు. జగన్మోహన్ రెడ్డి తెలంగాణలోకి వచ్చి నాగార్జున సాగర్ ప్రాజెక్టును ఆక్రమించుకుంటే నోట్లకెళ్ళి మాట వెళ్ళలే. ఇవాళ రమ్మను వచ్చి నాగార్జున సాగర్ మీదకి రమ్మని జగన్మోహన్ రెడ్డికి ప్రాజెక్టును తాకట్టు పెట్టి తుపాకులు తీసుకొని వచ్చి నాగార్జున సాగర్ డ్యామ్ను ఆక్రమించుకుంటే పల్లెత్తు మాట మాట్లాడలేదు. నువ్వు పోయి కేంద్ర ప్రభుత్వానికి ప్రాజెక్టులను హ్యాండ్ ఓవర్ చేయడానికి నిధులను కేటాయించినోడు నువ్వు వచ్చి మమ్మల్ని బదనాం చేస్తావా? మా మీద మాట్లాడతావా? వాస్తవాలు ఇట్లుంటే అబద్ధాలతోని అధికారం కోల్పోయిన నిరాశ నిస్పృహలతోటి ఈరోజు మమ్మల్ని బదనాం చేసే కార్యక్రమం పెట్టాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీలో ప్రభుత్వం మారడం, పైగా చంద్రబాబు రేవంత్ ఇరువురి మధ్య గురు శిష్యులుగా పిలుచుకునే అనుబంధం ఉండటంతో ఇప్పుడు అందరి దృష్టి ఇరు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలపై పడింది. ప్రధానంగా విభజన చట్టంలోని షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో పేర్కొన్న వివిధ సంస్థలు, కార్పొరేషన్ల విభజన ఇంకా పూర్తి కాలేదు. ఇందుకు ప్రధాన కారణం పలు అంశాలపై ఇరు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడమేనని చెప్పాలి.
ఏపీ ప్రభుత్వ పునర్విభజన చట్టం ప్రకారం 89 ప్రభుత్వ కంపెనీలు, కార్పొరేషన్లను 9వ షెడ్యూల్లో పొందుపరిచారు. వాటిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విత్తనాల అభివృద్ధి కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ పారిశ్రామిక అభివృద్ధి కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ గిడ్డంగుల కార్పొరేషన్ వంటి ప్రభుత్వ ఆధ్వర్యంలోని కంపెనీలు, కార్పొరేషన్లు ఉన్నాయి. పదో షెడ్యూల్లో ఏపీ రాష్ట్ర సహకార యూనియన్, పర్యావరణ రక్షణ శిక్షణ పరిశోధన సంస్థ, ఏపీ అటవీ అకాడమీ, సత్పరిపాలన కేంద్రం, ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ లాంటి 107 శిక్షణ సంస్థలు, కేంద్రాలు ఉన్నాయి. రిటైర్డ్ అధికారి షీలా బీడే సారథ్యంలోని నిపుణుల కమిటీ షెడ్యూల్ 9, 10 సంస్థల విభజనపై సిఫార్సులు చేసినా ఇప్పటికీ అవి ఆవిష్కృతంగానే ఉన్నాయి. అటు ప్రభుత్వ ఆధీనంలోని రోడ్డు రవాణా సంస్థ ఆస్తులపై 2 రాష్ట్రాల మధ్య విభేదాలు ఇంకా కొలిక్కి రాలేదు. ఇలా 1, 2 కాదు, 2 రాష్ట్రాల మధ్య ఇంకా పూర్తి కాని ఆస్తుల పంపకాలు చాలా ఉన్నాయి. ఇప్పటికే రేవంత్ రెడ్డి నుంచి విభజన సమస్యల పరిష్కారానికి ముందడుగు పడటం, అటు చంద్రబాబు నుంచి సానుకూల సంకేతాలు రావడంతో రాబోయే రోజుల్లో ఈ దిశగా మరిన్ని చర్యలు ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. రాజ్యాంగం వాక్ స్వాతంత్ర్యం ఇచ్చింది కదా అని ఏది పడితే అది ఎలా పడితే అలా విమర్శలు చేయడం సరికాదన్నది మరోసారి అనుభవంలోకి వచ్చిందా? ఆ వివరాలు చూసే ముందు ఇదండి సంగతిలో ఇప్పుడు స్మాల్ బ్రేక్.